సార్ చెప్పండి, అందరూ డిగ్రీ కోసం పరుగులు పెడుతుంటారు. డిగ్రీ తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ అంటే మనకి డిగ్రీ అయిన తర్వాత పిల్లలు జనరల్గా 3 రకాల దారిలోకి వెళ్తుంటారు. ఒకటి జాబ్ చేయాలనుకుంటారు. చాలామంది ఈ మధ్య సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆంటర్ప్రినర్షిప్ కానివ్వండి, ఫ్రీలాన్సింగ్ కానివ్వండి, అది రెండో ఆప్షన్గా తీసుకుంటున్నారు. మూడోది హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటారు. ఈ 3 దారుల్లోకి వెళ్ళడానికి డిగ్రీ అనేది ఎంతో అవసరం. కానీ ఇప్పుడు స్కిల్స్ అనేది లేకుండా కేవలం మన నాలెడ్జ్ బేస్ మీద వెళ్ళటం వల్ల చాలా యూనివర్సిటీస్ కరికులం ఇంకా అప్డేట్ అవ్వకపోవటం వల్ల ఉద్యోగాలు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి. స్టూడెంట్కి 9 CGPA ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగంకి గ్యారంటీ లేదే. ఈరోజు 9.5 ఒకటికి వచ్చింది, 9.5 వస్తే ఉద్యోగం వస్తుంది గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. మరి ఏం కావాలి? కావాల్సింది స్కిల్స్. మీకున్న డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ ఫీల్డ్లో, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే BBA అవ్వచ్చు, లేకపోతే BCom అవ్వచ్చు, ఒక పర్టికులర్ ఫీల్డ్లో డెప్త్ ఉన్నట్టు అది ఒక ప్రూఫ్ అన్నమాట. ఆ ప్రూఫ్ అనేది మీకు ఇంటర్వ్యూ వరకు వచ్చే అవకాశం ఇస్తుంది. కానీ ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అది సరిపోదు. మీ రెజ్యూమే చూశాను, మీ రెజ్యూమేలో ఇవన్నీ ఉన్నాయి, పిలిపిస్తాం. పిలిపించిన తర్వాత ఇప్పుడు రెజ్యూమే పక్కన పెట్టేసి మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడుతున్నప్పుడు, మిమ్మల్ని అసెస్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే రిజెక్ట్ అయిపోతారు. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనేది మనకి ఈ కాలం యువతకి కూడాను. అన్ఎంప్లాయ్మెంట్ అనేది, అన్ఎంప్లాయబిలిటీ అనే ఇంకొక హంసకి 2 sides ఆఫ్ ద కాయిన్ అంతే. ఎస్. అయితే ఇప్పుడు 10th తర్వాత మామూలుగా గ్రూప్స్ చూసింగ్ చేసుకుంటారు. ఎందుకు కోర్ సబ్జెక్ట్స్ MPC, BIPC లేకపోతే కామర్స్ అంటూ ఈ కోర్ సబ్జెక్ట్స్ వైపే వెళ్ళడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకు అసలు ఇలాంటి సమస్య రావటం, కోర్ సబ్జెక్ట్స్ వైపే వెళ్ళడం అనేది ఎందుకు అలా? అంటే మనందరికీ ఒక అలవాటు ఉందండి. ఆ అలవాటు ఏంటంటే మనకి సెక్యూరిటీ కావాలి. ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్స్లోకి మనం వెళ్తూ ఉంటాం. ఆ ఆలోచన తప్పు కాదు. మనం ఆల్రెడీ ఒకరు ఆ పాత్రలో నడిచిన వాళ్ళకి సెట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు తెలుసు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మనం చూస్తే, ఆయన న్యూస్ పేపర్లు అమ్మేటోళ్ళు, స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివేటోళ్ళు, ఎంతో కష్టాలు పడి ఆయన దాని తర్వాత ఒక సైంటిస్ట్ అయ్యారు. సైంటిస్ట్ తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ఈరోజు ఒక పిల్లవాడు నా దగ్గరకు వచ్చి, నేను ప్రెసిడెంట్ అవుతాను, నేను ఏం చెయ్యాలి అంటే, నువ్వు ఇప్పుడు న్యూస్ పేపర్లు అమ్మటం మొదలుపెట్టు అని అంటే ఎంత స్టూపిడ్గా ఉంటుందో. ఈ కాలం మనం చూస్తున్న పరిస్థితులు కూడాను మన చుట్టాల్లో ఎవరో తెలిసిన వాళ్ళల్లో ఒకడెవడో ఇంజనీరింగ్ చేసి, ఇంజనీరింగ్ తర్వాత వాడికి ఇంజనీరింగ్ సెట్ అవుతుంది అనుకొని MBA చేస్తాడు. MBA చేసిన తర్వాత వాడు ఏదో ఉద్యోగం పడి అదృష్టం కొద్దీ వాడేదో సక్సెస్ఫుల్ అవుతాడు. దూరం నుంచి చూస్తున్న మనకి ఎట్లా ఉంటుంది, ఒరే నువ్వు కూడా ఇంజనీరింగ్ చేయి, ఇంజనీరింగ్ ఇదే పాత్. వాడిని వెళ్ళి అడగరాదు. అసలు ఇంజనీరింగ్ చేసి MBA చేసినందువల్ల వాడికి అలా వచ్చిందా, లేకపోతే ఎందుకు వచ్చింది? మనం జనాల్ని కనుక్కోవాలంటే నామోషి. దూరం నుంచి చూసి మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు అబ్దుల్ కలాం లానే ఉంటుంది. ఎగ్జాంపుల్స్, ప్రెసిడెంట్ అవ్వాలంటే న్యూస్ పేపర్లు అమ్మాలంటే ఎంత కామెడీగా ఉంటుంది, అట్లానే ఉంటుంది.